అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. 10వ రోజు ప్రేయర్ టూర్ నేను ప్రారంభించాలనుకున్నాను. అయితే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక దగ్గర మరి స్లోప్ నుండి హై ప్లేస్కి రివర్స్లో తీసుకున్నప్పుడు ఏమైందంటే దీని యొక్క క్లచ్ ప్లేట్స్ పోయాయి, కాలిపోయాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు 2 days అయింది ఇది రిపేర్ చేపిస్తూ ఉన్నాను. రిపేర్ చేపిస్తున్నా. మరి పరిశుద్ధ అని మంచి మరి మెకానిక్ మన సహోదరులే మరి తనే చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇది కాలిపోయినటువంటి క్లచ్ ప్లేట్. ఇది వచ్చేసి కొత్తదన్నమాట. ఇదేమో ఏమంటుందండి, రిలీజ్ బేరింగ్ ఇది. తర్వాత ఇది కొత్తది క్లచ్ ప్లేట్ అనమాట. ఇది వేపిస్తున్నా. ఇది క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ అనమాట. ఇది క్లచ్ ప్లేట్, రిలీజ్ బేరింగ్, ప్రెషర్ ప్లేట్. ఓకే, క్లచ్ ప్లేట్, రిలీజ్ బేరింగ్, ప్రెషర్ ప్లేట్. ఇది కూడా పోయిందనమాట. కొంచెం వెయిటే ఉంది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ నేను ప్రారంభిస్తాను. దీని కొరకు మీరు కూడా ప్రార్థించండి. ఇప్పటికి 204 గ్రామాలు అయ్యాయి. ఇంకా మిగతా గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయనట్టుగా, ప్రతి ఆటంకము దేవుడు తొలగించినట్టుగా అద్భుత కార్యాలు దేవుడు జరిగించాలని మీరు కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మొదలు పెడతాను, అందుకే లేట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేయర్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ ఈరోజు బ్యాటరీ పోయింది. ప్రార్థనకి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉండగా కారు స్టార్ట్ చేశాను, బ్యాటరీ ఫెయిల్ అయిపోయింది. ఈ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ ఇస్తున్నాను. మరి అనిల్ అన్న దగ్గర ఈ యొక్క బ్యాటరీ వేపిస్తున్నా. అన్ననే మరి అన్న ఇంటి దగ్గర ఫెయిల్ అయిపోయింది అంటే తీసుకొని వచ్చారు. మీరు ఏదైనా బ్యాటరీ అవసరం ఉంటే కూడా మీరు పవర్ బ్యాటరీస్ని సంప్రదించవచ్చు జహీరాబాద్లో. అన్నగారు వందనాలు. ప్రైజ్ అలా. అన్నగారు కూడా సంఘ పెద్ద, మెథడిస్ట్ సంఘంలో. ప్రేయర్ చేయండి. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏదేమైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా. అందరికీ వందనాలు. ప్రైజ్ అలా. కొత్తది ఫిట్ చేసాము. స్టార్ట్ చేద్దాము. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కారు మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రేయర్ టూర్లో 10వ రోజు. గడిచిన వారం రోజులలో అనేక సార్లు నేను ఈ యొక్క 10వ రోజును ప్రారంభించాలని బయలుదేరేసరికి కార్ అనేది చాలా ట్రబుల్ ఇచ్చింది. ఒకరోజు క్లచ్ ప్లేట్లు పోయాయి, మీకు ఆల్రెడీ వీడియో చూసారు కదా. తర్వాత ఒకరోజేమో బ్యాటరీ పోయింది, టోటల్గా డెడ్ అయిపోయింది, స్టార్ట్ కాలేదు. మొత్తానికి ఈరోజు ఒక మరి ప్రేయర్ మీటింగ్తో పాటు ఈ కొత్త విలేజెస్ని టచ్ చేస్తూ మరి ప్రార్థనకు వెళ్ళబోతున్నాం. ఈరోజు మరి నాతో పాటు పాస్టమ్మ రజియమ్మ గారు, అంతేకాకుండా జగద్గిరి గుట్టలో సేవ చేస్తున్నటువంటి నరసింహలన్న సువర్ణక్క గారు కూడా వచ్చారు. అక్కగారికి కూడా స్వాగతం, అక్కగారికి వందనాలు. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా అక్కగారిని బట్టే ఈ రూట్ని ఎంచుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి పాస్టర్ పద్మారావు గారు కూడా ఈరోజు మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. అదేవిధంగా నిర్మలమ్మ కూడా, పాస్టర్మ్మ గారు కూడా జాయిన్ అయ్యారు, పద్మారావు, నిర్మలమ్మ గారు. మరి ఈరోజు కలిసి మేమందరం ప్రార్థన చేస్తూ ఈ గ్రామాల నిమిత్తం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నారాయణఖేడ్ నుండి సంగారెడ్డి పటంచేరు వరకు ఉన్నటువంటి గ్రామాలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తూ వెళ్ళబోతూ ఉన్నాం. మీరు కూడా మాతో పాటు ఆత్మలో ప్రార్థించండి. ఈ యొక్క గ్రామాలను దేవుడు రక్షించాలి, సత్యమందు ప్రతిష్ఠించాలి, నూతన సంఘాలను స్థాపించాలని మనమందరము ప్రార్థన చేద్దాం. ఇందులో భాగంగా ఈరోజు ఇప్పుడు మేము నారాయణఖేడ్ దాటిన తర్వాత, నారాయణఖేడ్ గురించి ఆల్రెడీ ప్రార్థించాము, అంత్వార్ అనే గ్రామానికి వచ్చాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రేయర్ టూర్లో 10వ రోజు. గడిచిన వారం రోజులలో అనేక సార్లు నేను ఈ యొక్క 10వ రోజును ప్రారంభించాలని బయలుదేరేసరికి కార్ అనేది చాలా ట్రబుల్ ఇచ్చింది.
ఒకరోజు క్లచ్ ప్లేట్లు పోయాయి, మీకు ఆల్రెడీ వీడియో చూసారు కదా. తర్వాత ఒకరోజేమో బ్యాటరీ పోయింది, టోటల్గా డెడ్ అయిపోయింది, స్టార్ట్ కాలేదు. మొత్తానికి ఈరోజు ఒక మరి ప్రేయర్ మీటింగ్తో పాటు ఈ కొత్త విలేజెస్ని టచ్ చేస్తూ మరి ప్రార్థనకు వెళ్ళబోతున్నాం. ఈరోజు మరి నాతో పాటు పాస్టమ్మ రజియమ్మ గారు, అంతేకాకుండా జగద్గిరి గుట్టలో సేవ చేస్తున్నటువంటి నరసింహలన్న సువర్ణ అక్క గారు కూడా వచ్చారు. అక్కగారికి కూడా స్వాగతం, అక్కగారికి వందనాలు. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా అక్కగారిని బట్టే ఈ రూట్ని ఎంచుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి పాస్టర్ పద్మరావు గారు కూడా ఈరోజు మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అదేవిధంగా నిర్మలమ్మ కూడా, పాస్టమ్మ గారు కూడా జాయిన్ అయ్యారు, పద్మరావు నిర్మలమ్మ గారు. మరి ఈరోజు కలిసి మేమందరం ప్రార్థన చేస్తూ ఈ గ్రామాల నిమిత్తం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నారాయణఖేడ్ నుండి సంగారెడ్డి పటంచేరు వరకు ఉన్నటువంటి గ్రామాలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తూ వెళ్ళబోతూ ఉన్నాం. మీరు కూడా మాతో పాటు ఆత్మలో ప్రార్థించండి. ఈ యొక్క గ్రామాలను దేవుడు రక్షించాలి, సత్యమందు ప్రతిష్ఠించాలి, నూతన సంఘాలను స్థాపించాలని మనమందరము ప్రార్థన చేద్దాం. ఇందులో భాగంగా ఈరోజు ఇప్పుడు మేము నారాయణఖేడ్ దాటిన తర్వాత, నారాయణఖేడ్ గురించి ఆల్రెడీ ప్రార్థించాము, అంత్వార్ అనే గ్రామానికి వచ్చాం. అంత్వార్ అనే గ్రామానికి వచ్చాము. ఈ యొక్క అంత్వార్ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గ్రామమును, గ్రామ ప్రజలను దేవుడు రక్షించాలి, దీవించాలి, సత్యమందు ప్రతిష్ఠించాలని మనము అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి మహోన్నతుడ యేసయ్య వందనాలు. ఈ 10వ రోజు ప్రేయర్ టూర్ కొరకు వందనాలు. మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా, మీరే కనికరించి దయపాలించండి. ఈ యొక్క అంత్వార్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ అంత్వార్ గ్రామంలో ఉన్న ప్రజలందరి మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామాన్ని, ప్రజలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామం కొరకు కూడా ప్రభా, నువ్వు ఈ లోకంలో జన్మించావు, మరణించావు, తిరిగి లేచావు ప్రభా. నిన్ను గూర్చినటువంటి వార్త, సువార్త ప్రతి ఒక్కరికి తెలియచేయబడును గాక. ఈ గ్రామంలో ఉన్నటువంటి వారిని మీరే దీవించండి, ఆశీర్వదించండి, మీరే కనికరించి దయపాలించండి, నీ చిత్తం జరిగించండి. ఇక్కడ అనేక మందిని సువార్థికులను లేవనెత్తండి, సేవకులను లేవనెత్తండి, మీరే రక్షించి దీవించి ఆశీర్వదించమని మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపకు అప్పగిస్తూ, నీ కృప దీవెన ఆశీర్వాదము ఈ యొక్క గ్రామం మీద మీరే ఉంచమని ఇక్కడున్న ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు పగిడిపల్లి పరిధిలోనికి వచ్చాము. ఇక్కడ పగిడిపల్లి విలేజ్ ఉంటుంది. ఈ యొక్క గ్రామం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న పద్మరావు అన్న గారు ప్రార్థన చేస్తారు ఈ గ్రామం కొరకు. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు నాయన. పగిడిపల్లి గ్రామం విలేజ్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో నాయన, పగిడిపల్లి గ్రామం నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు, నీకు వందనాలు నాయన. అయ్యా నాయన, పగిడిపల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు కూడా నువ్వు మరణించి తిరిగి లేచిన దేవుడు. అయ్యా ప్రజలందరినీ చేతులకు అప్పచెప్తున్నాము నాయన. అయ్యా ప్రజలందరినీ సత్యంలో ప్రతిష్ఠించండి నాయన. అయ్యా గ్రామంలో ఆయన సంఘములు స్థాపించబడును గాక. అయ్యా అంధకార రాజ్యంలో నుండి ప్రజలు విడిపింపబడును గాక. నజరేయుడైన యేసు నామములో సంఘాలు కట్టబడును గాక. అయ్యా ప్రజల యొద్దకు సేవకులను నడిపించండి ప్రభువా, గొప్ప కార్యములు చేయండి నాయన. నీకు వందనాలు. ఆ గ్రామాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. అడ్డుగా ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో కాల్చివేస్తున్నాం ప్రభువా. గ్రామానికి గొప్ప విడుదల ఇచ్చాను, గొప్ప కార్యములు చేయమని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అన్న గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రుద్రారం, లింగంపల్లి, గట్టు లింగంపల్లి అనే 2 గ్రామాలకు వచ్చాము. ఈ చౌరస్తాలో ఉన్నాం ఇప్పుడు. ఈ రెండింటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ 2 గ్రామాల నిమిత్తం మరి మన మధ్యలో ఉన్న సువర్ణక్క గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము కన్నా తండ్రి. అయ్యా మరి ఈ దినము నీ దాంట్లో బయలుదేరి ప్రతి గ్రామం కొరకు ప్రార్థన చేయాలనుకున్న 10వ రోజు తండ్రి నైనా విధంగా మేమందరం కలిసి ప్రార్థన చేయడానికి కృపనిచ్చినందుకే రుద్రారం అనే గ్రామము, అలా గట్లింగంపల్లి 2 పరిధిలో గురించి మేము ప్రార్థన. అవును తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలకు తండ్రి రక్షణ దయచేయండి ప్రభా, సత్య సువార్త అందించండి ప్రభా. మేమైతే ప్రార్థన చేస్తున్నాము తండ్రి, నువ్వు కార్యము చేయవాడు తండ్రి. అనేకులు రక్షింపబడి మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం అని చెప్పే విధంగా మీరు కార్యం చేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. 2 గ్రామాలలో ప్రభా నిన్ను గురించి తెలుసుకుంటకు సహాయం చేయమని, సంఘంలో కట్టబడాలని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రతిమాలు పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. పోచారం గ్రామానికి వచ్చాం. ఈ యొక్క గ్రామం నిమిత్తం ప్రార్థిస్తాం. ఈ యొక్క గ్రామమును దేవుడు రక్షించినట్టు
అనేకులను సత్యమందు ప్రతిష్ఠించినట్లు దేవుడు తన కార్యం ఈ గ్రామంలో జరిగించినట్టు ప్రార్థన చేద్దాం. మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు నిర్మలమ్మ గారు ఈ రేగోడు నిమిత్తము పోచారం నిమిత్తము ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన రేగోడు పూచారం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీ 2 గ్రామాల్లో నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. గ్రామాల్లో ఉన్న ప్రజలకు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. చీకట్లో ఉన్న వారిని విడిపించండి. దయచేయండి. పరిశుద్ధాత్మదేవ ఈ గ్రామంలో నీ కార్యము జరిగించండి. అనేకులను నీ బిడ్డలుగా రక్షించుకోండి తండ్రి. వందనాలు. చీకటి చేత బంధకాల చేత విడిపింపబడుతున్న వారికి విడుదల దయచేయండి. అయ్యా నీవే నిజమైన రక్షకుడు అని నా తండ్రి. అనేకులు తెలుసుకొని నిన్ను వెంబడించే కృపను మీరు దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామంలోని సత్య సంఘాలు కట్టుటకు నువ్వు సహాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామంలో అనేకులను రక్షించుకొని నీ కార్యాలు జరిగించి నీ కృప చూపించి సహాయము దయచేయమని ఈ 2 గ్రామాలను నీ చేతి గాయాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. టీ లింగంపల్లి అనే గ్రామానికి వచ్చాం. దీని పక్కన ఆనుకునే సిందోల్ అనే గ్రామం ఉంది. ఈ 2 గ్రామాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ బోర్డు కనబడుతుంది టీ లింగంపల్లి అని. ఈ 2 గ్రామాల నిమిత్తం రజియమ్మ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేద్దాము. స్తోత్రములు తండ్రి, యేసయ్య పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మరి నాయన ఈ టీ లింగంపల్లి మరి ఇంకొక గ్రామాన్ని మీరు దర్శించండి. సిందోల్ అనే గ్రామాన్ని దర్శించండి తండ్రి. 2 గ్రామాలలో ఉన్న ప్రజలకు అయ్యా వెలుగు కలుగును గాక తండ్రి. వీరి ఉంటున్న అయ్యా చీకటి తొలగిపోను గాక. వీరిని రక్షణ మార్గంలోనికి నడిపించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. యథార్థవంతులందరినీ మీరు నడిపించండి తండ్రి. అయ్యా ఎవరెవరైతే ఆశ కలిగి నిజమైన దేవుడు ఎవరు అనే ఆలోచనలో ఉన్న ప్రతి ప్రార్థన చేద్దాం. ఆయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభు. వృద్ధులను మొదలుకొని చంటి బిడ్డల వరకు నాయనని యొక్క ఆత్మను కుమ్మరించండి. యథార్థవంతులను మీరు నడిపించండి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇక్కడ ఉంటున్న నాయన ప్రభు ప్రతి విధమైన అయ్యా అంధకార దురాత్మ దుష్ట మంత్ర చీకటి శక్తులను వేస్తున్నాములో కాలిపోను. అయ్యా నీ యొక్క రక్తంను ప్రోక్షించండి. అయ్యా ఈ సరిహద్దుల చుట్టూరని రక్తం ప్రోక్షిస్తున్నాము తండ్రి. ఇక్కడ 2 లేక 3 నామంలో కూడా ప్రార్థిస్తారు, అక్కడ మీరు ఉంటానన్నారు ప్రభు. అయ్యా ఈ గ్రామంలో మేమందరం ఉండి ప్రార్థన చేస్తాం. మీరు గ్రామం మీదకి దిగిరండి కార్యమును జరిపించమని అయ్యా ఉంటున్న ప్రభు. ప్రతి విధమైన నాయన విగ్రహారాధన అంతా తొలగిపోను అయ్యా మీరే సహాయం చేయమని అయ్యా నిజ రక్షకుని నాయన వారు అంగీకరించడానికి అయ్యా మీరు ద్వారాలు తెరువమని అనేకమైన స్వార్థికులను సేవకులను అయ్యా ఈ ప్రాంతాలకు నడిపించండి తండ్రి. అనేక సంఘాలు ఏర్పడడానికి సహాయం చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న సంఘాల లోపల నాయన యొక్క ఆత్మ కార్యమును జరిగించండి. ఆ సంఘాలలో నుండి అయ్యా అనేక మంది యవనస్తులను మీరు పురికొల్పి కరపత్రికలు పట్టుకుని ఊరంతా ప్రకటించడానికి సహాయం చేయండి. వందనాలు చెల్లించుకుంటున్నా. వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటే యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. బోరంచ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బోరంచ మీద కూడా రక్తం ప్రోక్షిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామ ప్రజలను కూడా రక్షించండి. మీరు కృప చూపు నడిపించి మీరే వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ అయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రజలను కూడా మీరు ప్రేమిస్తున్నారు. మీరు రక్తం చెందించారు, ప్రాణం పెట్టారు, నాయన పరలోకం వెళ్ళారు, తిరిగి రాబోతున్నారు. ఈ గ్రామాలలో ఉన్న ప్రజల కొరకు కూడా మీరే కృప చూపి నడిపించమని ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళను వృద్ధులను కూడా రక్షించండి. వారికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా వారికి సువార్తను మీరే ప్రకటింపచేయండి తండ్రి. అయ్యా మనుషులందరికీ చెప్పే శక్తి సామర్థ్యాలు మాకు లేవు తండ్రి. మీరే మార్గాలు తెరవండి. మీరే అంతమందిని సేవకులను సువార్థికులను నడిపించండి, సహాయం చేయండి. ఈ గ్రామాలలోనికి మీరు దిగిరండి, కృప చూపమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క రోడ్ అంతా పాడైపోయింది. మంచి రోడ్ దయచేయండి ఆయన. 4 లైన్ వే దయచేయండి. ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి భక్తులకు నీ బిడ్డలకు ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక నాయన. సకల చీకటి అంధకార శక్తులను ఏసునాలో లాయపరుస్తున్నాను. రోడ్ యాక్సిడెంట్ చేయాలని చూస్తున్నటువంటి దుష్టుని యొక్క కుతంత్రాలు ఏసునాలో లాయమైపోను గాక తండ్రి. ఎవరికి ఎలాంటి వెహికల్ ప్రాబ్లమ్స్ కావద్దు తండ్రి. అయ్యా ఈ భూములను ఈ స్థలాలను మీరు అభివృద్ధి చేయండి, ఆశ్రయించండి. ఇందులో అనేక మంది భక్తులు ఉందరుగాక, సత్య సంబంధులు ఉందరుగాక
అది ఇది నీ మహిమార్థంగా వాడబడును గాక. ఈ రోడ్డు నీ మహిమార్థంగా వాడబడాలి తండ్రి. ఇక చుట్టుపక్కల ఉన్న స్థలాలు నీ మహిమార్థంగా వాడబడాలి. ఈ గ్రామాలలో ఉన్న చెర్లల్లో బాప్తిస్మ కార్యక్రమాలు జరుగును గాక. తండ్రి మీకు స్తోత్రం. మీరే తోడని నడిపించండి. వందనాలు స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించబడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. టీ లింగంపల్లి అనే గ్రామం యొక్క పరిధిని మనం దాటుతున్నాం. ఇక్కడ బోర్డు ఉంది చూడొచ్చు. వెంటనే తాటిపల్లి స్టార్ట్ అవుతుంది. తాటిపల్లి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ సువర్ణ అక్క పాస్టరమ్మ వాళ్ళ యొక్క అమ్మమ్మ వాళ్ళ ఊరు తాటిపల్లి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. తాటిపల్లి అనే ఈ యొక్క గ్రామ పరిధిలోనికి మనం వచ్చేసాం. ఈ పరిధిలో యేసు రక్తాన్ని ప్రోక్షించుదాం. దేవుడు ఈ యొక్క తాటిపల్లిలోని ప్రజలందరినీ రక్షించును గాక. తాటిపల్లి గ్రామ ప్రజలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, తాటిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. తాటిపల్లిలోని ప్రజలు, ఇక్కడున్న స్త్రీలు, ఇక్కడున్నటువంటి మనుషులందరికీ నీ నామములో రక్షణ కలుగును గాక. నాయన, ఇక్కడున్న ప్రజలందరికీ నువ్వు నిజ దేవుడు, సత్యదేవుడు అని తెలియచేయబడును గాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమార్థంగా వాడుకోండి. మీరు కృప చూపండి ప్రభువా. నీకు స్తోత్రం. నాయన, ఇక్కడున్న ప్రజలందరికీ నువ్వు నిజ దేవుడు. సృష్టికర్త ఎవరు? నిజ దేవుడు ఎవరు? మనుషులను సృష్టించిన వాడెవరు? మనుషులకు ఆత్మను పెట్టిన వాడెవరు? మనుషుల కొరకు మరణించి తిరిగి లేచిన వాడెవడు? నరకం తప్పించినటువంటి దేవుడు ఎవరనే ఆలోచన వారి మనసులలో ఈ రాత్రే కలుగును గాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరు ఆశ్రయించండి, దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు. మీరు బలపరిచి వాడుకోండి. అనేక మంది స్వార్థికులను, సేవకులను లేపండి. తాటిపల్లిలో అనేక మంది సత్య సంబంధులను లేపండి ప్రభువా. నీకు స్తోత్రం. అడవిలాగున్నటువంటి నా తండ్రి ఈ ప్రజలు, ఈ గ్రామము తండ్రి నాయన సత్య సంఘంలో చేర్చబడుదురు గాక. అట్టి కృప దయచేయండి ప్రభా. మీరే కృప చూపి నడిపించి వాడుకొనమని. ఈ గ్రామంలో మంచి నీరు దయచేయండి, మంచి పంటలు పండించండి తండ్రి. నాయన, గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి ఉందురు గాక. నాయన, క్రైమ్ రేటు ఉండకపోవును గాక. ఈ యొక్క గ్రామము ఒక మోడల్ గ్రామం అవును గాక. తండ్రి నీకు స్తోత్రం. గవర్నమెంట్ చేపడుతున్న ఈ యొక్క వాటర్ ప్లాంట్స్ ని దీవించండి. మీరు ఆశ్రయించి దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించబడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దోసపల్లి కొరకు ప్రార్థన చేద్దాం. దోసపల్లి యొక్క పరిధిలోనికి మనం వచ్చాము. దోసపల్లి రోడ్డు ఇది. ఈ దోసపల్లిని దేవుడు దీవించును గాక. ఈ దోసపల్లిని దేవుడు రక్షించును గాక. ఈ దోసపల్లి మీద దేవుని కృప కుమ్మరించబడును గాక. ఈ దోసపల్లిలోనికి దేవుని ఆత్మ దిగొచ్చును గాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. దేవా, మీరు దిగిరండి. మీరు ఆశ్రయించి దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని. ఈ చౌరస్తా దీవించబడును గాక. ఈ చౌరస్తా ఆశ్రయించబడును గాక. ఈ చౌరస్తాలో అనేకమైనటువంటి హోటల్స్, దాబాలు, మరి ప్రభా ఇక్కడ మంచి మందిరం కూడా కట్టబడును గాక. పబ్లిక్ కావాల్సినటువంటి ప్రతిదీ ఇక్కడ ఏర్పాటు చేయబడును గాక. అడవిలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతము మరి సస్యశ్యామలంగా మార్చబడును గాక. అట్టి కృప దయచేయండి. ఇక్కడ ఉన్న దోసపల్లిలో ఉన్న ఆత్మలు కూడా నీ ఆత్మలు ప్రభా. ఆ ఆత్మలను మీరు రక్షించండి ప్రభా. నీ తట్టు ఆకర్షించుకోండి ప్రభా. ఆ ప్రజలందరినీ ప్రభా మేము మరి నిన్ను గురించి చెప్పడానికి మాకు అవకాశం దయచేయండి నాయన. ఆ వారిలోని చిత్తంలో ఉన్న వారందరి రక్షణ దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థించబడి కూడా పరమ తండ్రి. ఆమేన్. అదే విధంగా వెంటనే మనము ధన్వార్ అనే గ్రామ పరిధిలోనికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలంలోనికి మనం వస్తున్నాం. ఈ ధన్వార్ గ్రామం కూడా దేవుడు దీవించును గాక. దీని కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు నాయన. ధన్వారు నాయన గ్రామానికి విలేజ్ జ్ఞాపకం చేసుకుని వందనాలు. ఉసిరికపల్లి నాయన గ్రామాన్ని విలేజ్ జ్ఞాపకం చేసుకుని ప్రభు నీకు వందనాలు. ఈ రెండు గ్రామాల మీద ప్రభు ఇదిగో నాయన అయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. ఇదిగో నీకు అప్పచెప్తున్నాం నాయన. ఆ రెండు గ్రామాలను ప్రభు, రెండు గ్రామాల్లో ఉన్న ప్రతి దయ్యపు చీకటి అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో కాల్చి వేస్తున్నాం ప్రభు. అయ్యా ఇదిగో నాయన ప్రతి విగ్రహాలను నజరేయుడైన యేసు నామములో కూలిపోవును గాక. అయ్యా ఇదిగో నాయన నువ్వు కూడా నాయన ఇదిగో రెండు గ్రామాల నిమిత్తం కూడా నువ్వు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. అయ్యా నీ సువార్త మందిరాలు నజరేయుడైన యేసు నామములో కట్టబడును గాక. ఆ ప్రజలందరూ రక్షణలోనికి వచ్చుదురు గాక. ఆ ప్రజల్ని కాపాడండి ప్రభువా. అయ్యా సువార్థికులను గ్రామాల్లోనికి మీరు తీసుకెళ్ళండి ప్రభువా. అయ్యా నాయన సువార్త అందరికి అందడానికి సహాయం చేయండి నాయన. నీ చిత్తంలో ఉన్న ప్రజల్ని రెండు గ్రామాల్లో మీరు కాపాడండి, రక్షించుకోండి నాయన. నీ సంఘములో నిర్మాణం చేయండి ప్రభువా. అయ్యా రెండు గ్రామాల నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. అయ్యా గ్రామాలను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభావ గజవాడ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గజవాడ మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాం ప్రభావ. ఇక్కడ ఉన్న సంఘం సత్యమందు ప్రతిష్ఠింపబడును గాక. ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు సత్యాన్ని తెలుసుకుందరు గాక. వారికి సత్యాన్ని తెలియజేసే అవకాశం దయచేయండి. మార్గాలు తెరవండి ప్రభా.
కృప చూపండి. అంత శక్తిని, అంత బలమును, అంత మ్యాన్ పవర్ను మీరు మాకు అనుగ్రహించండి. అంత టెక్నాలజీని మీరు మాకు అనుగ్రహించండి. మీరు దీవించి ఆశీర్వదించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నువ్వు నిజమైన దేవుడు అని తెలియజేయబడును గాక, సృష్టికర్తవు నీవని తెలియజేయబడును గాక. యేసు ప్రభువా అటు కృప దయచేయండి నాయన. ఇక్కడ ఉన్న పెద్దవారు, ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లందరికీ నువ్వు నిజమైన దేవుడు అని తెలియజేయబడును గాక. తండ్రి నీకు స్తోత్రం. ఇక్కడ మంచి పంటలు పండును గాక, పంట పొలాలు దీవించబడును గాక, అవి నీ మహిమార్థంగా వాడబడును గాక. తండ్రి నీకు స్తోత్రం. మీరు దీవించి ఆశీర్వదించండి, మీరు మహిమ పొందండి నాయనా. వీరిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావనే సంగతి వారికి తెలియచేయబడాలి. వీరిని పుట్టించిన నిజ దేవుడు నీవని వారికి తెలియజేయబడాలి. అట్టి కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించమని సకల ఆటంకములు లయపరుచుని కృపకు అప్పగిస్తూ మీరే తోడై నడిపించమని యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఒకరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. ఒకరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ గజవాడ అనే గ్రామం ముగుస్తుంది. ఇది రేగోడ్ మండలము. వెంటనే షాద్నగర్ గ్రామం ప్రారంభం అవుతుంది. ఇది వట్పల్లి మండలం పరిధి ప్రారంభం, ఇది పరిధి సమాప్తం. ఈ గ్రామాలను దేవుడు దీవించును గాక. ఇప్పుడు గజవాడ కొరకు చేసాం, షాద్నగర్ కొరకు ప్రార్థిస్తాం. స్తోత్రం ప్రభా. షాద్నగర్ దీవించండి, ఆశ్రదించండి. షాద్నగర్ మీద నీ రక్తం ప్రోక్షిస్తున్న ఈ ప్రజలకు నువ్వు ఎవరో తెలియజేయండి గాక. నాయన సువార్త ఇక్కడికి వచ్చిన గాక, సత్య సువార్త ఈ ప్రజలకు తెలియజేయండి గాక ప్రభా. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, వృద్ధులు ఉన్నారు ప్రభా. అయ్యా వీరికి నిజ దేవుడు, సత్య దేవుడు ఎవరో నువ్వు తెలియాలి ప్రభా. వారి మనసులో ఈ ఆలోచన పుట్టించు ప్రభా. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని ఈ సృష్టించిన దేవుడు ఎవరు, ఆ సృష్టించిన వారు ఎవరనే ఆలోచన వారి మనసులో కలుగును గాక ప్రభా. ఆ స్థానంలో నువ్వు నిజమైన దేవుడు అని తెలియచేయబడి గాక. నువ్వు ఎవరికి ఎలా తెలియచేసుకుంటావో, ఎలా తెలియజేస్తావో తండ్రి మాకు తెలియదు కానీ ప్రభా. అనంతుడా, సర్వశక్తివంతుడా, ఈ ప్రజలకు కూడా నిన్ను నువ్వు మీరు పరిచయం చేసుకోండి. మరి ఇన్ని గ్రామాలలోని ప్రజలందరికీ నిన్ను గూర్చి మేము చెప్పడానికి మా శక్తి, సామర్థ్యం, మా ధనం సరిపోదు తండ్రి. నీవే మార్గం తెరిచి అనేకులను మీరు లేవనెత్తండి. ఆశ కలిగిన ప్రాణాలను స్వార్థ చేయాలనేటువంటి వారిని, మరి ఆయన సేవకులను లేవనెత్తండి తండ్రి. అందరికీ స్పష్టతను తెలియచేయడానికి మీరు కృప చూపండి. మీరు వాడుకొని మహిమ పొందండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నీ కృపకు అప్పగిస్తూ దేవా, ఈ ప్రజలందరూ ఆత్మలండి చేతులకు అప్పగిస్తూ తండ్రి మీరే కృప చూపమని షాద్నగర్ ఈ గ్రామంలోని ప్రజలు రక్షణ పొందుదురు గాక. ఆయన వీరు పరలోకం వచ్చుదురు గాక. ఆయన నీ చిత్తంలో ఈ షాద్నగర్ ఉండును గాక. మీరే కృప చూపి వాడుకొనమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల ఆటంకంలో లయపరుస్తూ అయ్యా నా తండ్రి వారు రక్షణ పొందకుండా నీ యొద్దకు రాకుండా అడ్డుకుంటున్న సకల శక్తులని యేసునామములో లయమైపోను గాక. మీ కృపల వర్ధిల్లు చేసి ఆశీర్వదించమని మీకు ఏ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునూరు గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సువర్ణక్క గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గ్రామాల ప్రార్థన వరుసగా చేస్తున్నప్పుడు ప్రభా, ఇప్పుడు దేవునూరు అనే గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ప్రభా నిన్ను నమ్ముకున్నట్టుకు సహాయం, నిజమైన దేవుడు అని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి. ఆ గ్రామంలో నుంచి అనేకులు ప్రభా రక్షణలోనికి వచ్చేటకు సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సతి పరిశుద్ధ నామని అడుగుచున్నాము తండ్రి. ప్రేయర్ టూర్ లో భాగంగా వట్పల్లికి వచ్చాము. ఈ యొక్క వట్పల్లి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఇది మండలము కనుక ప్రతి మండలంలో మనం కాలు మోపి ప్రార్థన చేద్దాం. ఈ మండలాన్ని దేవుడు దీవించాలి. ఈ మండలంలో ఉన్న ప్రజలందరినీ రక్షించాలి. ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు
క్రీస్తు సువార్త బయలు వెళ్ళాలి. సువార్తను తీసుకొని వెళ్ళే వాళ్ళు కావాలి. అనేక మంది పనివారు కావాలి, సువార్థికులు కావాలి, ప్రార్థన పరులు కావాలి, ఆర్థిక సహకారం ఇచ్చే వాళ్ళు కావాలి. ఇక్కడ ఆత్మల రక్షణ పొందాలి, సత్య సంఘం కట్టబడాలి, సేవకులు సంఘాలను కాయాలి. ఈ కార్యమంతా దేవుడు దీవించాలని, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలను దీవించాలి. ప్రజలందరూ దీవించబడాలి. ఈ గ్రామము దేవునికి మహిమార్థంగా ఉపయోగపడాలి. సృష్టికర్తకు ఉపయోగకరంగా ఈ గ్రామం మలచబడాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా కోరుకుందాం. దేవానికి స్తోత్రం నాయన. అయ్యా, ఈ వట్పల్లి ఈ మండలమును దీవించు. ఈ మండలము కేంద్ర స్థానమును దీవించు, ఆశీర్వదించు ప్రభా. దీని మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాం. నీ కృపల వర్ధిల్లచేయండి. మీరు ఆశీర్వదించండి. దానికి స్తోత్రం. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను ఈ వట్పల్లి మీద. నీ కృపల వర్ధిల్లచేయండి. మీరు ఆశీర్వదించండి, కనికరించండి. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ రక్షించండి. మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క వట్పల్లి మండలంను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వట్పల్లి కొరకు కూడా నువ్వు పుట్టావు. ఈ వట్పల్లి కొరకు కూడా నువ్వు మరణించావు. ఈ వట్పల్లి కొరకు కూడా నువ్వు తిరిగి రాబోతున్నావు. ఈ వట్పల్లి మీద కూడా నీ కృప ఉండును గాక. ఈ వట్పల్లి ప్రజలను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. వీరు కూడా ఆదాము పిల్లలే ప్రభా. నైనా వీరందరికీ మీరు రక్షణ అనుగ్రహించు స్వామి. కృప చూపు స్వామి, దయ చూపు ప్రభా. అయ్యా, ఇక్కడ అనేక సంఘాలు, ఊరూరికి సత్య సంఘం కట్టబడును కాక, ఊరూరికి మందిరం కట్టబడును కాక, ఆత్మీయ సంఘాలు కట్టబడును కాక. మట్టి కృప దయచేయండి. మీరు ఆశించి దీవించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంది. కృపకు అప్పగించుకోండి. నీ కృపల అర్థిల చేసి సహాయం ఇచ్చేయమని ప్రజలందరినీ మూఢనమ్మకాల నుంచి మీరు బయటికి తీసుకురండి ప్రభు. అయ్యా, సత్యదేవుడవు నిన్ను, నిజ దేవుడు ఎవరు, సత్యదేవుడు ఎవరని వాళ్ళు తెలుసుకొని నమ్మి నీ యందు విశ్వాసంతో బ్రతుకుదురు గాక. అటు కృప మీరు దయచేయండి ప్రభు. మీరు ఆశీర్వదించి దీవించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, మీరు నడిపించి మహిమ పొందండి. సహాయం ఇచ్చేయండి, సహాయం ఇచ్చేయండి, సహాయం ఇచ్చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం దేవా. ఈ ప్రజలందరి మీద రక్తం ప్రోక్షిస్తున్నాం. ఈ వట్పల్లి మండలములో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలి. వారికి సత్యం తెలియచేయబడాలి. దేవా, మీరు దిగిరండి. మీ కార్యమును జరిగించండి. అయ్యా, చిత్తం జరిగించు ప్రభా. మీరు దిగిరండి ప్రభా. అయ్యా, మా ప్రార్థన వినండి ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. మీరు ఆశించి దీవించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా ప్రభా. వట్టిపల్లి పరిధిని మేము దాటి వెళ్ళిపోతున్నాం. మీరు దిగిరండి ప్రభా. నజరేతుకు వచ్చినవాడా, బెత్లెహేముకు వచ్చినవాడా తండ్రి, నేను ఇక్కడ కూడా మీరు దిగిరండి ప్రభా. మీరు ఆశించి దీవించండి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు నాయనా. ఈ యొక్క వట్పల్లి మండలంలో దీవించండి, ఆశ్రయించండి. నీ మహిమార్థంగా వాడుకొని నీ కృపల వర్ధిల్ల చేయండి. మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. ఈ మండలము ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను నాయన. ఈ యొక్క వట్పల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు రక్షణ కలగాలి, ప్రజలందరికీ రక్షణ కలగాలి, నరకం తప్పించుకోవాలి. అటు కృప మీరు దయచేసి దీవించి ఆశ్రదించమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించాడు వేడుకున్నాం పరమ తండ్రి. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. గొర్రెకల్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ గొర్రెకల్ గ్రామం దీవించబడును గాక. అక్కడ ఉన్న ప్రజలకు రక్షణ దయచేయండి. మీరు కృపను వర్ధిల్ల చేయండి. మీరు ఆశ్రయించి దీవించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ నాయన, ఈ గొర్రెకల్ గ్రామంలో ఉన్న ప్రజలను మీరు దీవించండి, ఆశ్రయించండి. నువ్వు నిజదేవుడు, సత్యదేవుడు అని వారికి తెలియచేయబడును గాక. నువ్వు సువార్త వారికి ప్రకటించబడును గాక. అట్లా కృప దయచేయండి. మీరు వాడుకొని మహిమ పొందమని వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. మేడికుంద కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రజలను దీవించి ఆశ్రయించండి, రక్షించండి. ఈ చౌరస్తాను దీవించండి నాయన. మేడికుందలో ఉన్న గ్రామ ప్రజలందరికీ నీవు సృష్టికర్తవని, నిజదేవుడవని, సత్యదేవుడవని ప్రభా తెలియచేయబడును గాక. వారికి సత్య సువార్త ప్రకటించబడును గాక. అడ్డి కృప మీరు దయచేయండి, ఆశీర్వదించండి తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. మీరు ఆశీర్వదించండి, కనికరించండి నాయన. పోతుల బోగుడ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ యొక్క గ్రామాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమార్థంగా వాడుకోండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రజలను రక్షించండి. సత్యమందు ప్రతిష్ఠింపజేయండి. మీరు ఆశ్రయించి దీవించమని
మీ కృపకు అప్పగిస్తూ తోడు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రములు నాయన. ఇదిగో పెద్ద గుట్టని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. అయ్యా నాయన, ఆ పెద్ద గుట్టలో ఉన్నటువంటి ప్రజల కొరకు కూడా మీరు మరణించి తిరిగి లేచారు నాయన. నీ రక్తం కార్చారు నాయన. పెద్ద గుట్టను నాయన, అందులో ఉన్న ప్రజలను నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. అయ్యా నీ కార్యం జరిగించండి నాయన. నీ చిత్తంలో ఉన్న ప్రజలను రక్షించుకోండి ప్రభువా. స్వార్థికులను పంపించండి, సేవకులను పంపించండి, మందిరాలు కట్టించండి ప్రభువా. అయ్యా నీ రక్తాన్ని అక్కడ ప్రోక్షించండి నాయన. అయ్యా పెద్దగుట్ట ప్రజల్ని కాపాడండి ప్రభువా. నీకు వందనాలు. సత్యంలో ప్రతిష్ఠించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. పెద్దగుట్ట ప్రజలు నాయన, అయ్యా ఇదిగో నాయన నీ మహిమరాజ్యంలోనికి వచ్చుదురు గాక. అయ్యా ఆటంకపరుస్తున్న ప్రతి చక్కటి అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో లయం చేస్తున్నాం ప్రభువా. పెద్దగుట్ట ప్రజలను దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రభు మీరు ఈ గ్రామాన్ని దర్శించండి తండ్రి. Yes, Lord. పూర్తి అధికారం మీకు వచ్చును గాక. ఆమేన్. గ్రామం మీద నాయన ప్రకాశించును గాక తండ్రి. Yes, ఆమేన్. చిన్న పిల్లలు యవనస్తులు, స్త్రీ పురుషులు, పెద్ద మనుషులు అందరూ కూడా నాయన సత్యదేవుడు నీవే అని అందరూ Yes. తెలుసుకుందురు గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఇక్కడ ఉన్న అధికారులు కూడా నాయన అయ్యా నాయన నిన్ను నమ్ముకుందురు గాక. ఆమేన్. న్యాయమైన పరిపాలన ఈ గ్రామానికి అందించుదురు గాక. ఆమేన్. చెల్లించుకుంటున్న ప్రభువా, సహాయం చేయండి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఈ యొక్క గ్రామం ఆదర్శవంతంగా నిలబడడానికి సహాయం చేయండి. వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. స్తోత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. యేసయ్య వందనాలు. అల్లాదుర్గ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది అల్లాదుర్గ్ అండి. ఇది అల్లాదుర్గ్ గ్రామము. ఇది మెదక్ జిల్లాకు సంబంధించింది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో నుండి కొంచెం మనం 2 అడుగులు ముందుకు వెళ్తే 2 మీటర్లు సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లాకు వచ్చేసినాయి. ఇప్పుడు మెదక్ జిల్లాలో ఉన్నాము. సంగారెడ్డి జిల్లా కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ 21 గ్రామాల కొరకు మనం ప్రార్థించాం. మెదక్ జిల్లాలో ఉన్న ఈ అల్లాదుర్గ్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ గ్రామ ప్రజలను కూడా దేవుడు దీవించాలి, రక్షించాలి. ఇక్కడ కూడా దైవ కార్యం జరగాలి అని మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభా మెదక్ జిల్లాను కూడా దీవించండి. మెదక్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం. మెదక్ జిల్లా రక్షించండి. మెదక్ జిల్లాలో ప్రభా మెతుకు సీమను మెదకుగా మార్చారు. మరి నాయన ఈ మెదక్ జిల్లాలోని అద్భుతమైనటువంటి మందిరాన్ని మీరు నిర్మింపజేశారు. ఎంతో మందికి జీవనోపాధిని ఇచ్చారు, అన్నం పెట్టారు తండ్రి. మందిర నిర్మాణంలో భాగంగా మెదక్ చర్చి నిర్మాణంలో భాగంగా ఆనాడు పాసినట్టు దొరగారిని మీరు వాడుకున్నారు. మీరు ఆశించండి, దీవించండి. ప్రతి గ్రామము సత్యమందు ప్రతిష్ఠింపబడును గాక. ప్రతి ప్రజ రక్షణ పొందును గాక. కులమత భేదం లేకుండా అందరికి నువ్వు నిజదేవుడవు, సత్యదేవుడవు అనే సంగతి తెలియజేయబడును గాక. అటు కృప తెచ్చండి నైనా. మరి సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా మధ్య మంచి వాతావరణం, మంచి నైనా సఖ్యత ఉండును గాక. ఈ బైరం దిబ్బ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి నడిమి తాండ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలను దీవించి మీరు మహిమ పొందండి తండ్రి. అయ్యా మీరు సాయం చేయండి. ఈ రోడ్డు 4 లైన్ వేగా డెవలప్ అవును గాక. ప్రభుత్వము వారి నాయకుల యొక్క ఆలోచన దృష్టిని దీని మీద మీరు మరల్చండి. మీరే కరికరి దయపాలించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఈ ప్రజలందరికీ రక్షణ దయచేయండి. వీరందరూ నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వే రక్షకుడు. ఈ గ్రామాలకు కూడా వేరొక రక్షకుడు లేరు ప్రభా. నీవే సృష్టికర్తవు, నీవే నిత్య రక్షకుడవు, నీవే నిజమైన రక్షకుడవు నాయన. ప్రవచనము ఈ గ్రామం కొరకు కూడా నువ్వు పుడతానని చెప్పి పుట్టావు. ఈ గ్రామాల కొరకు కూడా లోకం ఎంతో ప్రేమిస్తున్నావు. ఆ లోకంలో ఈ గ్రామాలు కూడా ఉన్నాయి, ఈ జిల్లా ఉంది, ఈ మండలం ఉంది ప్రభా. మీరే దీవించి ఆశ్రయించమని మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం. అయ్యా మీరే కృప చూపి సహాయం చేయమని యేసు ఉన్నత నామమున అడుగుచుండగా ప్రభా. ఇక్కడ ఉన్న అల్లాదుర్గ్ చౌరస్తా కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఎంతో మందికి ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. మంచి క్షేమం తెచ్చండి. నీ భక్తులకు ప్రభా ఇక్కడ ఎలాంటి సమస్య ఎదురు కాకపోను గాక. తండ్రి కృప చూపు దేవా, సహాయం చేయి. మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ చౌరస్తా మీద రక్తం ప్రోక్షిస్తున్నాను, క్రీస్తు రక్తం ప్రోక్షిస్తున్నాను. దేవానికి వందనాలు నైనా. అయ్యా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను స్వామి.
నీ చిత్తం జరిగించు తండ్రి. Yes. నాయన నీ ఉద్దేశం సఫలం చేయ ప్రభా. Yes. అయ్యా ఇగో చౌరస్తాలో ఉన్న ప్రజలందరినీ, బిజినెస్ మ్యాన్లందరినీ చెల్లెకి అప్పగిస్తున్నాను. Yes. వీరందరూ రక్షణ పొందుదురుగాక, Amen. నీ చిత్తంలో వర్ధిల్లుదురుగాక ప్రభా. Amen. నాయన తండ్రి నేనా ఇదిగో నాయన గొల్ల కుంట తాండ కొరకు ప్రార్థిస్తున్నాను. Yes, మీరు ప్రభా. దీవించండి నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం. శంకరంపేట మరి పరిధి స్టార్ట్ కాబోతుంది. మరి సంగారెడ్డి జిల్లా రైట్కి లెఫ్ట్కి ఏమో శంకరంపేట స్టార్ట్ కాబోతుంది. మరి నాయన చౌరస్తా అంతా దీవించండి, ప్రజలను దీవించండి, మీరు ఆశ్రయించి దీవించి వాడుకొని Yes. మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. యేసయ్య చిల్వర్ కొరకు ప్రార్థిస్తున్నాను, మందాపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క హైవేని దీవించండి, ఇక్కడున్న ప్రజలను దీవించండి, రక్షించండి, సత్యమందు ప్రతిష్ఠింప చేయండి. మీరు కృప చూపండి ప్రభా. అయ్యా ఇక్కడ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ నువ్వు నిజ దేవుడు అని తెలియచేయబడును గాక, నువ్వు సత్య దేవుడు అని వారికి పరిచయం అవును గాక. అతి కృప దయచేయండి, మీరు ఆశించి దీవించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం. నీ కృపకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరే దీవించండి, ఈ చౌరస్తాన్ని దీవించండి. ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోను గాక. మీరు మీద రక్తం ప్రోక్షిస్తున్నాను, ఆమేన్. ఈ స్థలం మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. మీ కృపలో ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ స్థలం నీ సొంతం అయిపోను గాక. ఇక్కడ కూడా నీ పరిపాలన ఏర్పడును గాక, ఇక్కడ కూడా నీ రాజ్యం వచ్చును గాక, ఇక్కడ కూడా నీ చిత్తమే జరుగును గాక. తండ్రి నీకు స్తోత్రం. మీరు ఆశ్రయించండి, దీవించండి, మీరే కనికరించండి ప్రభు. నీకు వందనాలు అయ్యా. ప్రభుడు నీవే నాయన, ఈ పల్లెలకు, ఈ గ్రామాలకు, ఈ స్థలానికి కూడా నీవే ప్రభుడవు తండ్రి. అయ్యా నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం జరుగును గాక. ఇక్కడ కూడా ప్రభా, ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలు కూడా నీ నామం పరిశుద్ధమైందని ఒప్పుకుందరు గాక. నీ చిత్తాన్ని నాయన ఇక్కడ మీరు జరిగించండి, మీరు సహాయం చేయండి, మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా ముందు రాబోతున్న గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా బొడ్మట్పల్లి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ముప్పారం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు ఆశ్రయించండి నాయన, కృప చూపండి, నడిపించండి నా తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నాయన బొడ్మట్పల్లి పరిధిలోనికి వచ్చాం. ఈ బొడ్మట్పల్లి పరిధిలో ఉన్న ఈ గ్రామం మీద రక్తం ప్రోక్షిస్తున్నాను, నీ కృపకు అప్పగిస్తున్నాను. మీరు ఆశ్రయించండి, దీవించండి, మీరే వర్ధిల్ల చేయండి, మీరే వాడుకొని తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా ప్రభా నాయన మీరే ఇక్కడ నీ సత్య సంఘం కట్టబడును గాక, సత్య సేవకులు లేచుదురు గాక. ఈ బొడ్మట్పల్లి గ్రామం నుంచి అనేక ఆత్మలు పరలోకం వచ్చును గాక, నరకం తప్పించబడును గాక. నీ చిత్తంలో ఉన్న వారందరికీ రక్షణ కలగాలి నాయన. మీరు దిగిరండి, నీ దేవతల కంచె ఉంచండి గ్రామానికి. మీ నాయన నీ సందేశాన్ని పంపించండి దాన్ని, నీ సత్య సేవకులను పంపించండి ప్రభా. అనేక మంది ప్రవక్తలను లేపండి అయ్యా. నాయన సహాయం చేయండి, మీరు ఆశ్రయించండి. ఈ బొడ్మట్పల్లి మీద కూడా రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు ఆశ్రయించండి, మీరు దీవించండి. ఆ కొండ మీద నీ మందిరం కట్టబడును గాక తండ్రి. ఆ కొండ మీద సత్యసంగం కట్టబడును గాక ప్రభా. ఒలివల కొండ మీద ఏ విధంగా అయితే నాయన నీ మందిరం ఇప్పుడు కట్టబడిందో అదే విధంగా అక్కడ నాయన నీ మందిరం కట్టబడును గాక తండ్రి. అయ్యా నా తండ్రి హోరేబు కొండను, సీనాయి కొండను ఏ విధంగా అయితే నువ్వు వాడుకున్నావో ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న బోడ్మట్పల్లిలో ఉన్న ఈ కొండ నీకు మహిమ కొరకు వాడబడును గాక. మీరు ఆశ్రయించండి, మీరు దీవించండి తండ్రి. మెదక్ రామపేట నాయన ఈ మార్గాన్ని మీరు దీవించి నీ మహిమాత్మకంగా వాడుకోండి, మీరు కనికరించండి స్వామి. ఇక్కడ ప్రజలను రక్షించు, మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఈ స్థలాలను చేతులకు అప్పగిస్తున్నాను, ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. కృప చూపు ప్రభా, నీకు స్తోత్రం. ఈ కంది కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కందిని దీవించి ఆశించు. కంది ప్రయాణం వెళ్తున్నాం, మా ప్రయాణంలో క్షేమం దయచేయి, కృప చూపండి, మీరు ఆశించండి. ఈ రోడ్డు పొడుగున నీ మందిరాలు కట్టబడును గాక, ప్రతి గ్రామంలో మందిరాలు కట్టబడును గాక, సత్య సంఘాలు కట్టబడును గాక, సత్యమంది ప్రజలు ప్రతిష్ఠింపబడుదురు గాక, నీ చిత్తాన్ని తెలుసుకుందరు గాక. మీరు సహాయం చేయండి, మీరు ఆశించి దీవించండి తండ్రి. నీకు స్తోత్రం. కనికరించండి ప్రభా. ఉన్నవాడా అనువాడా, ఓ గొప్ప తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు 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 వందనాలు. రాజాతి రాజా, తేజమేడా, మృత్యుంజయడా, ఉన్నవాడా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ గ్రామాల చిలువరి కొరకు కూడా, బొడ్మట్పల్లి కొరకు కూడా నాయన నువ్వు ఈ లోకంలో జన్మించావు, మరణించావు, తిరిగి లేచావు, ఆరోగ్యమయ్యావు, త్వరలో రాబోతున్నావు నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఈ ప్రజలు నీ తట్టు తిప్పబడును గాక. వీరికి కూడా నాయన నిన్ను గూర్చిన ఆలోచన, వారు నిద్రించినప్పుడు నిన్ను గూర్చిన ప్రశ్నలు వచ్చును గాక, నిన్ను గూర్చినటువంటి సమాధానం వారికి జరుగును గాక తండ్రి. బర్దిపూర్, ముస్లాంపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ బర్దిపూర్ను దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మీరే కృప చూపండి ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రం, మీరు ఆశ్రయించండి నాయన. తండ్రి నీకు స్తోత్రం 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 నాయన.
కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. దయపాలించండి స్వామి, నీకు వందనాలు. మీరు ఆశించి దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని లెక్కలేస్తూ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించాడు పెట్టుకున్న పరమ తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా గ్రామంలో ఉన్న ప్రజలు నాయన, 2 గ్రామాల్లో ఉన్న ప్రజలను మీరు రక్షించుకోండి ప్రభువా. దేవా నీకు వందనాలు నాయన. అయా రక్షణ పొందకుండా అడ్డుకుంటే రెచ్చుకుంటే అంధకార శక్తులు నజరేయుడు యేసునామములో కాల్చివేస్తున్నాం ప్రభువా. 2 గ్రామాల విలేజ్ లో ఉన్న ప్రజలకు నజరేయుడు యేసునామములో రక్షణ కలుగునుగాక. అయా దేవా గొప్ప కార్యములు చేయండి నాయన. సేవకులను పంపించండి, స్వార్థికులను పంపించండి. మందిరాలు నజరేయుడు యేసునామములో కట్టబడును గాక, సత్యములు స్థిరపరచబడును గాక, సత్యము స్థాపించబడును గాక. అయ్యా 2 విలేజ్లను మీరు దీవించి ఆశీర్వదించండి. 2 విలేజ్ల ప్రజలను నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. మీరు దీవించి ఆశీర్వించి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తాడాయి, పెద్దపల్లి, తాడాయి, పెద్దాపూర్ గ్రామాలను దేవుడు దీవించును గాక, ఆశ్రయించును గాక, ఆ గ్రామ ప్రజలను రక్షించును గాక, సత్యమందు ప్రతిష్ఠింపజేయును గాక. దేవ కృపల వర్ధిల్ల చేయండి. మీరు ఆశ్రయించి దీవించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిధిలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలుగును గాక, క్రీస్తు స్వార్థ ప్రకటించబడును గాక, అబద్ధ మూఢనమ్మకాలు అసత్యాలు నీ నామములు కాలిపోవును గాక. తండ్రి సత్యదేవుడైన నీ నామం మహిమపరచబడును గాక. అటు కృప దయచేయండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించబడి కూడా పరమ తండ్రి. ఆమేన్. పిల్లల మీద రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి, మీరు దీవించండి, ఆశించండి. రామ్సాన్ పల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. రామ్సాన్ పల్లిని దేవుడు దీవించును గాక. రామ్సాన్ పల్లి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. రామ్సాన్ పల్లిలో ఉన్న ప్రజలకు రక్షణ కలుగును గాక, సత్యమందు ప్రతిష్ఠింపబడదురు గాక. దేవా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. కృప చూపండి ప్రభువా నా తండ్రి. రామ్సాన్ పల్లిని దీవించండి, కనికరించండి నాయన. అయ్యా ఆందోళన మండలంలో ఉన్న ప్రతి గ్రామం నీ నామములో దీవించబడును గాక. నీ నామములో వర్ధిల్లచేయండి, నీ నామములో ఆశీర్వదించండి, కనికరించండి. ఎంతమంది జనసముద్రం అవుతున్నారో, పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, చదువుకున్న వారు, చదువు రాని వారు ఎంతమంది అవుతున్నారో వారందరికీ నీ నామములో రక్షణ కలుగును గాక. నీ నామములో వారందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడదు గాక. ప్రతి గ్రామంలో సత్య సంఘాలు కట్టబడును గాక. అయ్యా ఆదిమ అపోస్తలుల వలె ఇంటింట రొట్టె విరిచే కార్యక్రమం జరుగును గాక. అటు కృప దయచేయండి. అనేక మంది స్వార్థికులను, సేవకులను లేపండి ప్రభువా. మీరు నాయన త్వరితముగా ఈ కార్యం జరిగించండి స్వామి. కృప చూపండి ప్రభువా, దయపాలించండి తండ్రి. ఈ యొక్క హైవే మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. కృప చూపండి ప్రభువా నాయన. ఈ నాందేడ్ హైవే మీద రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రము మరి మహారాష్ట్రను కలుపుతున్నటువంటి ఈ యొక్క ప్రభువా హైవే మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ హైవే నీ నామములో దీవించబడును గాక. ఈ హైవే వర్ధిల్లును గాక. దీన్ని మెయింటైన్ చేస్తున్న L&T కంపెనీ దీవించబడును గాక. అందులో ఉన్నటువంటి యాజమాన్యం ఎంప్లాయీస్ కి రక్షణ కలుగును గాక. తండ్రి ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ మొదలుకొని ప్రతి ఒక్కరికి రక్షణ కలుగును గాక. అగ్నిగుండం తప్పించుకుందరు గాక. అట్టి కృప దయచేయండి, ఆశ్రయించండి తండ్రి. ఈ రోడ్ల మీద ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక. తండ్రి కృప చూపండి, సహాయం చేయండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా కృప చూపు, దయపాలించి సహాయం చేయ తండ్రి నాయన. అయ్యా నాయన ఈ జోగిపేటను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభావ. ఈ జోగిపేట మండలం మీద నాయన, ఈ ఆందోళన మండలం మీద రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఈ పరిధిని మీరు దీవించండి, ఆశీర్వించండి ప్రభావ. అయ్యా కనికరించండి తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. మీరు దిగిరండి ప్రభా. అయ్యా నీ అధికారం కిందికి, నీ ప్రభుత్వం కిందికి ఈ స్థలాలు కూడా వచ్చును గాక. నీ అధికారం కిందికి ఈ ప్రజలు కూడా వచ్చుదురు గాక. ఈ స్థలం కూడా వచ్చును గాక తండ్రి నాయన. ప్రతి ఒక్కరి మోకాలు నీ నామములో వంగును గాక. ప్రతి ఒక్కరి నాలుక నిన్ను ప్రభు అని ఒప్పుకొను గాక. నువ్వే రక్షకుడు అని ఒప్పుకొందురు గాక. అట్టి కృప దయచేయండి స్వామి. మీరు ఆశ్రయించండి, దీవించండి, నీ చిత్తం జరిగించండి, నీ బలమైన కార్యం జరిగించండి. మీరు వాడుకోండి ప్రభు. మీరు దిగరండి ప్రభు. ఉన్నవాడానికి వందనాలు, అనువాడానికి వందనాలు. మీరు ఆశ్రయించి దీవించండి. ఓ ప్రభు నీకు వందనాలు, ఓ దైవమా నీకు వందనాలు. ఓ దిగిరా ప్రభా, దిగిరండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీరు దిగిరండి నాయన. మీరు ఆశ్రయించి దీవించమని తండ్రి. మరి జోగిపేటలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రార్థించే అవకాశం మాకు ఇవ్వండి. మార్గం దయచేయండి, మార్గం సరళం చేయండి. మరి ఆందోళన మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రార్థించే అవకాశం దయచేయండి. కృప చూపండి నాయన. తగిన సమయం అనుగ్రహించు తండ్రి. కృప చూపండి ప్రభా నాయన. నీకు వందనాలు నాయన. కావాల్సినటువంటి ఆర్థిక సహకారం మీరు దయచేయండి ప్రభా నాయన. మీరు నడిపించండి తండ్రి. అయ్యా నాయన, ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా తండ్రి ఇక్కడ నీ గ్రామాన్ని దీవించు, ఈ గ్రామ ప్రజలను దీవించు ఆయన. వీరిని సత్యమందు ప్రతిష్ఠించు. ఇక్కడ నీ మందిరం సత్య సంఘం కట్టబడును గాక తండ్రి. అటు కృప దయచేయండి, మీరు ఆశ్రయించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా మీరు బలపరచండి, నడిపించండి దేవానికి వందనాలు. అయ్యా నీ స్తోత్రం అయ్యా. మరి సంగారెడ్డి రోడ్లో వెళ్తున్నాం. ఈ సంగారెడ్డి రోడ్డును దీవించు, ఆశించు. హైదరాబాద్ రోడ్డు దీవించు
ఆయన రక్తం ప్రోక్షిస్తున్నాను ప్రభా. Yes, ప్రభా. స్తోత్రం. ఈ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక Amen. తండ్రి. నీ భక్తులందరికీ సుఖ ప్రయాణం జరుగును గాక. Amen. అయినా నీకు స్తోత్రం నా తండ్రి. మేము ఇంకా ఎన్నోసార్లు ఈ రోడ్ల మీద ప్రయాణం చేయలేంటుండగా ప్రభా. Yes. ఈ యొక్క రోడ్లు ఎప్పటికీ నీట్గా మంచి కన్స్ట్రక్షన్తో ఉండును గాక, Amen. చక్కగా నిర్వహించబడును గాక. Amen. మరి కంది వెళ్ళే రోడ్డుకి మేము ప్రయాణమై వెళ్తున్నాం నా తండ్రి. మీరు దీవించండి నాయన. ఇక్కడ నుంచి కంది వరకు, ఇక్కడ నుంచి సంగారెడ్డి వరకు, ఇక్కడ నుంచి జోగిపేట వరకు, ఇక్కడ నుంచి నాయన ఆందోళన వరకు ఉన్న ప్రతి త్రోవ మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. Amen. ప్రతి త్రోవ గుండా మమ్మల్ని నడిపించండి. ఈ త్రోవల గుండా నీ సత్య సంఘాలు కట్టబడును గాక నాయన. Amen. సత్య మందిరాలు కట్టబడును గాక స్వామి. Amen. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఆశ్రయించండి, దీవించండి. పరిశుద్ధులు కూడుకునేటువంటి సంఘాలు స్థాపించబడును గాక. Amen. మీరు ఆశ్రయించి దీవించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని మీకు ఏ లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ యొక్క వాహనదారులను మీరు దీవించండి, రక్షించండి. Yes. ఈ వాహనాలలో వెళ్తున్న డ్రైవర్లను, క్లీనర్లను, ఈ వీటి యొక్క ఓనర్లను మీరు రక్షించండి. Yes. వారిని సత్యమందు ప్రతిష్ఠించండి. Amen. నీ మహిమార్థంగా వాడుకోండి. Yes. మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. Yes. ఓ కన్నతనికి స్తోత్రం, ఓ గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం. ఓ అయ్యా నీకు వందనాలు ప్రభా. మీరు దిగరండి, మీ కార్యం జరిగించి వాడుకొని మహిమ పొందమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. ముందున్న గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను స్తోత్రం. అయ్యా. ఆ గ్రామం ఏదైనా, ఆ గ్రామం ఆ పేరు ఏమైనా, ఆ గ్రామం యొక్క స్తోత్రం. పేరు ఏదైనా, ఆ డాకూర్. గ్రామానికి రక్షణ కలుగును గాక స్వామి. డాకూర్. డాకూర్ మీద రక్తం ప్రోక్షిస్తున్నాను Yes, sir. అయ్యా. డాకూర్ని దీవించు, ఆశీర్వదించు ఆశీర్వదించు. అయ్యా. డాకూర్ మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. Yes, sir. డాకూర్ ప్రజలను రక్షించుతండి అయ్యా. డాకూర్ ప్రజలు నాయన నీ చిత్తానికి అప్పగించబడుదురు గాక, Amen. సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. Amen. దేవానికి స్తోత్రం నాయన. అయ్యా ఈ ప్రజలను దీవించు, ఆశీర్వించుతండి నాయన. Yes. కృప చూపుతండి నాయన. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం చండి అయ్యా. నాయన మీరు ఆశ్రయించండి. డాకూర్ Yes. ప్రజల మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామం మీదకి నీ ఆత్మ దిగివచ్చును గాక. Amen. నాయన నీ చిత్తంలో ఈ గ్రామం ఉండును గాక. Amen. అటు కృప మీరు దయచేయండి. మీరు ఆశించి దీవించమని మీకు రెండు స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ అయ్యా. ఈ గ్రామ ప్రజలను, పిల్లలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను అందరినీ చేలకు అప్పగిస్తూ Yes. ఉన్నాను తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించండి. Yes, యేసయ్యా, నీ స్తోత్రం. కృపకు అప్పగించుకోండి. ఎర్రారం. ఆయన ఎర్రారం ప్రజలను village. దీవించండి. ఎర్రార ప్రజలను దీవించండి. స్తోత్రం. వారి మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. స్తోత్రం. మీరు ఆశ్రయించి దీవించమని Yes. మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి. ఆమేన్. నిర్దిగుంట విలేజ్ని ప్రభావ నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభావ. అయా విలేజ్ని ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా నేను నిర్దిగుంట గ్రామంలోనికి నాయన రక్షణ కార్యం జరిగించండి నాయన. అయా నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం నాయన. నీ సంఘములు కట్టబడును గాక, ప్రతి చీకటి వెళ్ళిపోవును గాక. అయా దేవా నీతి సూర్యుడు ఆ గ్రామంలో నీ వెలుగు ప్రకాశింపబడును గాక. ఆమేన్. అనేక ప్రజలు రక్షణలోనికి వచ్చుదురు గాక. నిర్దుగుంట విలేజ్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయా దేవా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా అనేక మంది సేవకులు వెలుదురు గాక, సంఘములు కట్టబడును గాక, సత్యమందు ప్రతిష్ఠింపబడును గాక. నిర్దుగుంట గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఒకసారి ఆ ఊర్ల పేరు చెప్పన్నా. ఊర్ల పేర్ల నిడిది కంస, ఒక్క నిమిషం. కంసంపల్లి ఒక్కటి ఫస్ట్, కంసన్పల్లి. నెక్స్ట్ ఇంకోటి రంసంపల్లి, కంసన్ రంసన్ రంసన్పల్లి. రంసంపల్లి ఒకటి, ఆ, నిర్దిగుంట ఒకటి, అయిపోయింది. ఎర్రారం ఒకటి, డాకూర్ ఒకటి. ఎర్రారం, డాకూర్, డాకూర్. కాకపోతే ఇవి మెదక్ జిల్లా ఊర్లు, ఏనా సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డికే ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు కన్న తండ్రి. అయ్యా ఇదిగో మాసంపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, పోతిరెడ్డిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, సంగుపేట కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ 3 విలేజ్లను నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం ప్రభువా. ఈ 3 విలేజ్లను ప్రభువా అయ్యా ఇదిగో నీ స్వాధీనపరచుకోండి ప్రభువా. నీకు వందనాలు. నీ కార్యం జరిగించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. గ్రామాల్లో నీ రక్షణ కార్యం జరిగించండి ప్రభువా. అయ్యా గ్రామాల్లో ఉన్న ప్రజలకు రక్షణ దాయిచ్చండి ప్రభువా. దేవా ప్రతి చీకటి నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. నీ వెలుగు ప్రకాశింపబడును గాక, నీ రక్షణ సువార్త ప్రజలకు అందును గాక ప్రభువా. గొప్ప కార్యములు చేయండి నాయన. 3 విలేజ్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సంఘములు నజరేయుడైన యేసు నామములో కట్టబడును గాక. అయ్యా సేవకులు నాయన, సువార్థికులు అక్కడ వెళ్ళి కరపత్రాలు పంచి నాయన అనేకులు రక్షణలోనికి నడిపించదురు గాక. నీ చిత్తంలో ఉన్న ప్రజలు రక్షణలోనికి వచ్చుదురు గాక.
ప్రభు గొప్ప కార్యములు చేయండి నాయన. 3 విలేజ్లను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. అనేక మంది నాయన సత్యమందు మీరు ప్రతిష్ఠించండి నాయన. అయ్యా సర్వసత్యము నాయన అక్కడ స్థాపించబడును గాక. 3 విలేజ్లను మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయమని మీరు మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Yes, Lord. సహాయం చేయండి. ఎంతమంది అయితే ఉంటారో చందంపేట నిజమైన కొరకు ప్రార్థన చేస్తున్నాం సృష్టికర్త తండ్రి. ఎవరో తెలుసుకున్నట్లు సహాయం సహాయం ప్రతి గ్రామం కోసం నైనా ప్రత్యేకమైన ఈ ప్రార్థనలోనైనా మీరు అవును తండ్రి. దీవించండి తండ్రి. నీకు Yes, స్తోత్రాలు అవును. చెల్లిస్తున్నాము తండ్రి. నీ సువార్త తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు ప్రభా. అయ్యా ప్రతి గ్రామంలో ప్రతి ప్రజల కోసం తండ్రి ఈ ప్రార్థనను మీరు విని ఆలకించి అక్కడ సువార్థికులను పంపించండి. నీ కార్యము Yes. జరిగించండి ప్రభా. జరిగించండి. నీకు వందనాలు ప్రభా. నిన్ను తెలుసుకొని ప్రభా వారు రక్షింపబడినట్లు సహాయము సహాయం చేయమని ఏ సతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. అల్మాయిపేట కొరకు ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. ప్రభా దీవించి ఆశీర్వదించండి. నీ మహిమార్థంగా వాడుకోండి. అల్మాయిపేట గ్రామ ప్రజలు రక్షణ పొందుదురు గాక. సత్యమందు ప్రతిష్టపడుదురు గాక. అక్కడ మంచి పంటలు పండును గాక. ప్రజలందరూ రక్షింపబడుదురు గాక. నీ కృపల వర్ధులను గాక. సత్యసంఘం కట్టబడును గాక. అనేక సువార్థికుల సేవకులు లేపబడుదురు గాక. అయ్యా నరకం వెళ్ళిపోకుండా మీరు కాపాడండి ఆ ప్రజలను. మీరు కృప చూపండి తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రం. మీరు ఆశ్రయించండి, దీవించండి, కనికరించి దయపాలించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని యేసయ్యా ఈ లారీల డ్రైవర్లను వారి కుటుంబాలను రక్షించండి. క్లీనర్లను వారి కుటుంబాలను రక్షించండి. మీరు ఆశ్రయించండి తండ్రి. నేను స్తోత్రం. కృప చూపండి అయ్యా. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వెహికల్లో వెళ్తున్న వారందరికీ మంచి ప్రయాణము సౌకర్యం దయచేయండి. క్షేమ ప్రయాణం దయచేయండి. వారి క్షేమం వారి గృహాలకు చేరాలి. అంతేకాకుండా నరకం తప్పించుకొని పరలోకం రావాలి. అటు కృప దయచే ప్రభా. మీరు ఆశీర్వదించు తండ్రి. కృప చూపు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఈ బైక్ల మీద వెళ్తున్న వారికి రక్షణ తెచ్చే, వారి కుటుంబాలకు రక్షణ తెచ్చే, వారిని మీరు పట్టుకోండి ప్రభా. వారి మనసులో ఇప్పుడే ఆలోచన పుట్టించండి. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు, అతను నాకు కావాలి, అతను నాకు తెలియాలి అనేటువంటి ఒక ఆలోచన వారి మనసులలో మెదులును గాక, వారి మనసులలో వచ్చును గాక. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నేను మా ఇంటికి ప్రయాణం క్షేమంగా వెళ్ళాలనే ఆలోచన ఎట్లయితుంటుందో అదే విధంగా నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి కలుగును గాక. అటు కృప దయచేయి. ఈ ఆటోలలో ప్రయాణం చేస్తున్న డ్రైవర్లకు ప్యాసింజర్స్కి రక్షణ దయచేయి. కృప చూపు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా వీరందరికీ నిజ దేవుడు నీవు. వారికి అర్థం అవుదు గాక, వారికి అర్థం అవును గాక. సత్యం తెలియచేయండి నాయన. వారికి కూడా ఒక సమయంలో నిజ దేవుడు నీవని వారికి తెలియచేయబడను గాక. అటు కృప మీరు దయచే ప్రభా. మీరు ఆశించి దీవించమని లెక్క స్తోత్రం చెల్లిస్తాను. చౌటకూరును బట్టి వందనాలు. చౌటకూరును దీవించు ప్రభా. చౌటకూరు మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. చౌటకూరు ప్రజలు రక్షణ పొందురు గాక. సత్యమందు ప్రతిష్టపడుదురు గాక. నీ చిత్తంలో చౌటకూరు ఉండును గాక. మీరు కృప చూపండి స్వామి. మీరు ఆశించి దీవించండి నాయన. కనికరించి దయపాలించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాను. ఈ చౌటకూరు ప్రజలు నీ నామములో రక్షణ పొందుదురు గాక. సత్యమందు ప్రతిష్టపడు గాక. సత్య సంఘం ఇక్కడ కట్టబడును గాక. చౌటకూరులో తండ్రి అనేక మంది సత్య సంబంధాలను మీరు లేపండి, దీవించి ఆశ్రయించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుకున్న పరమ తండ్రి. స్తోత్రం ప్రభా. సరపల్లిని దీవించి ఆశ్రయించండి. సరాపల్లి ప్రజలకు రక్షణ కలుగును గాక. క్రీస్తు సువార్త ప్రకటించబడును గాక. సత్యదేవుని వార్త ప్రజలందరికీ తెలియచేయబడును గాక. మార్గాలు తెరవబడును గాక. అడ్డంకులన్నీ తొలగిపోవును గాక. నిశ్చిత్తం జరుగును గాక. మీరు ఆశించండి నాయన. కృప చూపి నడిపించమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. సుల్తాన్పూర్ విలేజ్ ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. సుల్తాన్పూర్ విలేజ్ ని ప్రభువా నాయన నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభువా. ఇదిగో ప్రభువా దేవా నీ సేవకులను పంపించండి నాయన. నీ చిత్తంలో ఉన్న ప్రజలకు రక్షణ దాయించండి ప్రభువా. అయా నీ మందిరాలు కట్టించండి ప్రభువా. ప్రతి చీకటిని పారదోలుతున్నాము నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మందిరాలు కట్టబడును గాక. నజరేయుడైన యేసు నామములో అయా సర్వసత్యం అక్కడ స్థాపించబడును గాక. అనేకులు నాయన నిజ దేవుడు అయిన నిన్ను తెలుసుకుందురు గాక. సుల్తాన్పూర్ విలేజ్ ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలు నజరేయుడైన యేసు నామములో కాల్చివేస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన. సుల్తాన్పూర్ విలేజ్ ని బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అనేక ప్రజలు నాయన నీవే నిజమైన దేవుడు, సత్యదేవుడు అని నాయన అయ్యా తెలుసుకుంటూ సహాయం చేయమని కృప చూపించమని సుల్తాన్పూర్ను బహుగా మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా నీ కార్యము సుల్తాన్పూర్ విలేజ్లో మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
చేసుకుని ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీ చేతులకు అప్పచెప్తున్నాం నాయన. యేసు నాయన అయ్యా కనికరించండి, కృపయించండి. ఈ గ్రామ ప్రజల కొరకు కూడా నువ్వు మరణించి తిరిగి లేచిన దేవుడు నాయన. కన్న తండ్రి ప్రజలు నాయన నీ స్వాధీనపరచుకోండి నాయన. ఆ గ్రామంలో ఉన్న ప్రతి చీకటి నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. అయ్యా నిజ దేవుడవైన నిన్ను తెలుసుకున్న సహాయం చేయండి యేసునాథులా నాయన. నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా అక్కడికి నీ సేవకులను పంపించండి ప్రభువా. అయ్యా సువార్త ప్రకటింప చేయండి ప్రభువా. అయ్యా నీవే సత్యము, మార్గము, జీవం అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా పరలోకం మార్గము నీవే అని తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. ఆ విలేజ్ నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. ఆ విలేజ్ ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ టోల్ గేట్ లో దీవించు తండ్రి. ఈ టోల్ గేట్ లో నాయన నీ భక్తులందరికీ ఫ్రీ ట్రావెల్ ఉండు గాక. దయచేయండి, మీరు మార్గాలు తెరవండి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఈ త్రోవలో మేము విఐపీలుగా ప్రవేశించే కృప దయచేయండి. అలాంటి అవకాశాలు, ఆధిక్యతను మీరు అనుగ్రహించండి. మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నడిపించమని యేసునామములో ప్రార్థించారు ప్రభు తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. శివంపేట కొరకు ప్రార్థిస్తున్నాం, చక్రియాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క గ్రామాల యొక్క చౌరస్తా, గ్రామాల యొక్క పరిధిలో వచ్చి ప్రార్థిస్తున్నాం. మీరు దీవించండి. ఇవి మా సొంతమవును గాక, ఇవి మీ సొంతమవును గాక. ఇక్కడ ఉన్న ఆత్మలు సత్యమందు ప్రతిష్ఠింపబడదురు గాక. కృప చూపండి, కనికరించి దయపాలించండి ప్రభా. ఈ ప్రజలకు రక్షణ దయచే ప్రభా. కృప చూపు ప్రభా, సహాయం చే ప్రభా. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నిజదేవుడు, సత్యదేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని అందరికి తెలియజేపండు గాక. ప్రతి ఒక్కరి నాలుక నిన్ను స్తుతించును గాక. ప్రతి ఒక్కరి మోకాలు నీ నామములో వంగును గాక. మీరు కృప చూపండి ప్రభు, దయపాలించండి, సహాయం చేయండి నాయన. ఈ వాహనదారులకు రక్షణ తెచ్చే వారి ఏ ప్రాంతం, ఏ దేశం, ఏ రాష్ట్రం అయినా వారికి నీ రక్షణ కలుగును గాక. వారికి నిన్ను కూర్చిన సువార్త ప్రకటించబడును గాక. చిత్తం జరిగించండి. మీరు వాడుకొని మహిమ పొందమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ ఈ గ్రామాల నుంచి కూడా అనేక మంది స్వార్థికులను, సేవకులను లేపి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించబడుకున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. ఈ రెండు గ్రామాలను ప్రభువా నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. అయా నీ రక్షణ కార్యక్రమ గ్రామాల్లో జరిగించండి ప్రభువా. ప్రతి చీకటి నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోవును గాక. అయా ఇదిగో దేవా నాయన, నీవే నిజ దేవుడవని, అయా నీవే నీతి సూర్యుడవని నాయన. అక్కడున్న ప్రజలు నీవే సత్యదేవుడవని తెలుసుకుందురు గాక. నీ రక్షణ కార్యం అక్కడ జరుగును గాక. రెండు విలేజ్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా దేవా, రెండు విలేజ్ల ప్రజలు నాయన ఇదిగో తండ్రి రక్షణ పొంది బాప్తిసాలు పొందిన ఆయన అయా పరలోక రాజ్యము వచ్చును గాక. అయా గొప్ప కార్యములు చేయండి ఆ గ్రామాల మీద ప్రభువా. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభువా. అయా దేవా, గొప్ప కార్యములు మీరు చేయండి నాయన. రెండు విలేజ్లను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ యూటర్న్ చేసుకురావాలి. ఈ రోడ్డును దేవుడు దీవించును గాక. ఈ రింగ్ రోడ్డు మీద, కంది రింగ్ రోడ్డు మీద దేవుని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ రింగ్ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక. ప్రజలందరికీ క్షేమం కలుగును గాక. ప్రజలందరూ సురక్షితమైన ప్రయాణములో వారి గృహాలకు చేరుకుందురు గాక. ఈ రోడ్ల మీద క్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. నీ దేవదూతల కంచె ఉంచండి. నీ భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడండి. మీరు నడిపి సహాయం చేయండి నాయన. మీరు కనికరించి దయపాలించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కృపకు అప్పగించుకోండి. యేసయ్యా, మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించాడు కూడా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఐఐటి కొరకు, చిమ్నాపూర్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఏకీవించండి. గ్రామాల్లోని సంఘాలు కట్టుటకును సహాయం దయచేయండి. రక్షణ లేకుండా రక్షణ దయచే ప్రభు. రక్షణలోని సత్యములోనికి నడిపించండి తండ్రి. అయ్యా వందనాలు, స్తోత్రాలు. గ్రామంలో యవనస్తులను నిలబెట్టండి, వాడుకోనండి. అనేకుల ఎదుటకు పంపించడానికి మీరు సహాయం దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప కార్యము, నీ అద్భుత కార్యం నీ గ్రామాలను జరిగించండి. అయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవాని రక్షణ కార్యము జరిగించు, అద్భుత కార్యము జరిగించు. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు అందరి కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచిన దేవుడు అవుతుంది. నీ విలువైన రక్తం చేత ఇప్పుడు వీళ్ళందరూ నాయన నువ్వు రక్షించుకొని నీ సాక్షులుగా, నీ సాధనాలుగా తండ్రి అయ్యా నీ వాడుకొని సహాయం దయచేయమని ఈ రెండు ప్రాంతాలన్నీ చేతి గొప్ప చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. ఐఐటీలో చదువుకుంటున్నటువంటి
విద్యార్థులందరూ రక్షణ పొందుదురు గాక. ఆమేన్. ప్రొఫెసర్లందరూ నీ మిషనరీలు అవుదురు గాక. ఆమేన్. నీ చిత్తం జరిగించండి. Yes, Lord. వాడుకుని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని లెక్కలు స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ స్తోత్రం. యేసు నామములో ప్రార్థించాడు కూడా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మామిడిపల్లి కౌలంపేట కౌలంపేట మామిడిపల్లి విలేజ్లో గట్టిగా చేయాలి. చేస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క 2 గ్రామాలను మీరు దర్శించండి తండ్రి. దర్శించండి నాయన. అయ్యా నాయన నీ యొక్క సిలువలో కాచిన రక్తం ఈ యొక్క గ్రామాలను స్తోత్రం. వచ్చునుగాక తండ్రి. ఆమేన్. నాయన, ఆమేన్. స్తోత్రములు. అయ్యా నీ రక్తము చేత వీరందరూ కడగబడుదురుగాక. ఆమేన్. ఆమేన్. అయ్యా వీరి మీద నాయన పని చేస్తున్నా నాయన. అయ్యా ప్రతి చీకటి శక్తులను నాశనం అయిపోతున్నా. ఆమేన్. అయ్యా మరి నాయన నీకు అడ్డంగా ఉంటున్నా అయ్యా ప్రతి ఆటంకము తొలగిపోనుగాక తండ్రి. ఆమేన్. నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు నీ నామములో మోకాళ్ళు వంచి ప్రార్థించుదురుగాక తండ్రి. ఆమేన్. ఆ గ్రామాలకు రక్షణ దయచేయండి. Nice. అయ్యా నాయన నీకు వందనాలు. ఆ గ్రామంలో ఉంటున్న పెద్దవారు మొదలుకొని హాస్పిటల్ వరకు నాయన మీరు Yes. దర్శించండి. స్తోత్రములు ప్రభువా. అక్కడ ఉంటున్న అధికారులను మీరు జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోండి. అయ్యా ప్రజలకు కావాల్సిన అవసరతలను తీర్చండి. Yes. అక్రమాలను తీర్చండి. అక్కడ ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు చిన్న కూలి మొదలుకొని నాయన ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరి లోపల నీ యొక్క ఆత్మకార్యం జరుగునుగాక తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రములు ప్రభువా. నిజ రక్షకుడు అయ్యా నీవే అని తెలిసేంత వరకు అక్కడ సువార్త ప్రకటింపబడునుగాక. ఆమేన్. సువార్థికులు సేవకులు లేచుదురుగాక. అక్కడికి ఆమేన్. వెళ్ళుదురుగాక. ఆమేన్. ఆమేన్. మిషనరీలుగా అక్కడికి వెళ్ళి ప్రకటించుదురుగాక ప్రభు. ఆమేన్. సువార్త కరపత్రికల ద్వారా అయ్యా మరి నాయన ప్రొజెక్టర్ సినిమాల ద్వారా ప్రభు Yes. అయ్యా మరి నాయన నీ జీవిత చరిత్రను నాయన వేస్తూ వారు ప్రకటించుదురుగాక తండ్రి. ఆమేన్. నాయన, ఆమేన్. నీకు వందనాలు ప్రభు. నాయన నీకు వందనాలు. అక్కడ ఉంటున్న ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా నీకు పరిచయం చేయుదురుగాక. ఆమేన్. మీరే సహాయము చేయమని వందనాలు Yes. స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తుకు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా ఈ రుద్రారం గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రుద్రారం గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. Yes. ఈ రుద్రారం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. సత్య ఆమేన్. సువార్త ప్రకటించబడును గాక. ఆమేన్. ఈ రోడ్లన్నీ బాగుగా వేయబడును గాక. ఆమేన్. నైనా ఈ త్రోవను చూసిన వాళ్ళందరికీ నీవే పరలోకపు మార్గమని తెలియచేయబడును గాక. ఆమేన్. వారి సొంత గ్రామానికి వెళ్ళడానికి ఎంత మంచి రోడ్డు ఉండడం అవసరమో అదే విధంగా పరలోకం వెళ్ళడానికి కూడా ఒక మార్గం అవసరం కదనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్. తండ్రి నైనా పరలోక మార్గము నీవని, నేనే సత్యం జీవ మార్గం అన్నావు. నైనా ఆ మార్గం పరలోకానికి నీవేని ప్రతి ఒక్కరికి స్మరణకు వచ్చును గాక. ఆమేన్. అయ్యా అలా స్ఫురించడానికి కృప చూపండి. మీరు రక్షించి దీవించి ఆశించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ ఇక్కడున్న ప్రజలందరినీ యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. అయ్యా సృష్టికర్తమైన యేసుక్రీస్తు ప్రభువా, రక్షకుడా, మొదటివాడా, కడపటివాడా, ఉన్నవాడా, అనువాడా, గొప్ప దేవా, మీ బంగారి పాదాలకు వందనాలు లెక్కలేని స్తోత్రాలు. అయ్యా సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇస్నాపూర్ అనే గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. 1000 మంది ప్రజలు ఉన్నారు ప్రభా ఇక్కడ. అవును ప్రభు. తండ్రి ఈ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ముంబై హైవేలో, హైదరాబాద్ నుంచి వెళ్ళే ముంబై హైవేలో ఉన్నటువంటి ఈ ఇస్నాపూర్ గ్రామము, ఈ పట్టణ ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక. ఆమేన్. అయ్యా ఇక్కడ ఎన్నో సంస్థలు, ఎన్నో వ్యవస్థలు, ఎన్నో కంపెనీలు, బిజినెస్లు ఉన్నాయి ప్రభా. ఎన్నో షాప్స్ ఉన్నాయి ప్రభా. దేవా వీరందరికి ఒక్కొక్కరికి నిన్ను గురించి వివరించే శక్తి, సామర్థ్యం, బలము, డబ్బు మా దగ్గర లేదు ప్రభా. దేవా. కానీ వీరందరికి మీరు రక్షణ దయచేయండి తండ్రి. దయచేయండి అయ్యా ప్రభా. వీరందరికి నిన్ను గూర్చినటువంటి సర్వసత్యం, నిన్ను గూర్చిన స్పష్టమైన సువార్త తెలియచేయబడును గాక. ఆమేన్. నీవే నిజ దేవుడవు, సత్య దేవుడవు అని వీరందరికి తెలియచేయబడును గాక. ఆమేన్. ఇక్కడ అవుతున్నటువంటి హైవే NH65 హైవే ఫ్లైఓవర్ పనులన్నీ నీ నామములో చక్కగా పూర్తి అవును గాక. ఆమేన్. ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక. ఆమేన్. ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ రక్షణ పొందురు గాక. ఆమేన్. నరకం తప్పించబడుదురు గాక. ఆమేన్. ఇక్కడ వ్యాన్లు, DCMలు, కార్లలో, బస్సులలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. ఆమేన్. తండ్రి ఈ ఇస్నాపూర్ చౌరస్తా మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఆమేన్. ఇస్నాపూర్ ప్రజల మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. Yes. అయ్యా ఇస్నాపూర్ కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. Yes. ఇస్నాపూర్ కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు. Yes. ఆరోహణమయ్యావు నాయన. ఈ ప్రజలు నీ అందు విశ్వాసం ఉంచితే వీరిని కూడా మరణించినా సరే తిరిగి లేపుతావు. Yes, అవును ప్రభువా. దేవా. పునరుత్థాన శరీరాలు వీళ్ళకు కూడా ఇస్తావు Yes, తండ్రి. అవును ప్రభు. మరి అట్టి విశ్వాసం వీరందరికీ కలగడానికి, Yes. వీరందరికీ నిన్ను గూర్చినటువంటి సువార్త
ప్రకటించబడును గాక, తెలియచేయబడును గాక. ఆమేన్. అట్టి కృప దయచే ప్రభా, దయచేయండి ప్రభా. మీరు ఆశ్రయించండి, మీరు దీవించి కనికరించండి తండ్రి. కులమతాలకు అతీతంగా ఇస్నాపూర్ వర్ధిల్లును గాక, ఆమేన్. అందరూ సృష్టికర్తమైన నీ దగ్గరికి వచ్చుదురు గాక. ఆమేన్. అట్టి కృప మీరే దయచేయండి, మీరు ఆశీర్వదించండి, మీరు దీవించి వాడుకొనమని సకల దుష్టుని యొక్క తంత్రములను కుతంత్రములను నాజరేయుడైన యేసునామములో బంధించి లయపరుస్తున్నాను, ఆమేన్. యేసునామములో కాల్చి వేస్తున్నాను, ఆమేన్. నాశనం చేస్తున్నాను, నీ కృపకు అప్పగిస్తున్నాను. దేవా, ఈ ముత్తంగిని దీవించు ప్రభా, ఈ ముత్తంగి మీద రక్తం ప్రోక్షిస్తున్న ప్రభా, ఈ ముత్తంగిలో నీ కార్యం జరిగించు ప్రభా. ఇక్కడ గొప్ప సత్య సంఘం కట్టబడును గాక. అనేక మంది సత్య సంబంధులు లేపండి, అనేక మంది సువార్థికులను లేపండి, అనేక మందిని నాయన నీ మహిమ కొరకు లేవనెత్తుకోండి. మీరే సహాయం చేసి దీవించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ నీ కృపల వర్ధిల్లి చేసి సహాయం చేయండి తండ్రి. అయ్యా నాయన, మీకు వందనాలు 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 వందనాలు. మీరే తోడైని నడిపించి వాడుకొని మహిమ పొందమని మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మరి నా తండ్రి, అదే విధంగా ఇగోనైనా ముత్తంగి ప్రాంతంలోనికి అడుగు పెడుతున్నాము. అయ్యా, ముత్తంగిని దీవించి ఆశ్రయించండి. ఇక్కడ గొప్ప మందిరాన్ని మీరు కట్టారు, ఇక్కడ ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో స్వస్థత కార్యాలు మీరు జరిగించారు ఇక్కడ ఉన్న దైవజనుని చేత. అయ్యా, ఇక్కడ ఉన్న చర్చిని మీరు దీవించండి. ఈ చర్చిలో ఉన్న నైనా భక్తులందరినీ, నీ విశ్వాసులందరినీ నైనా సత్యమందు ప్రతిష్ఠింపచేయండి. ఇక్కడ ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగించారు ప్రభా. నైనా ఇక్కడ ఉన్న సత్య సంఘంగా మీరు స్థిరపరచండి నైనా, ఇంకా సత్య కార్యం జరిగించండి నైనా. చూపండి దాన్ని నీకు స్తోత్రం. అయ్యా ఇక్కడ ఉన్న స్వీట్ హార్ట్ ఈ ప్రాంతాన్ని దీవించండి, ఈ రింగ్ రోడ్ ప్రాంతాన్ని దీవించండి. రింగ్ రోడ్ మీద రక్తం ప్రోక్షిస్తున్నాను, క్షేమం దయచేయండి, ప్రయాణ రాకపోకలు తోడుగా ఉండండి, ఎవరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు. అయ్యా, భక్తులకు అసలు ఎలాంటి ప్రమాదాలు రింగ్ రోడ్ మీద జరగడానికి వీల్లేదు. అయ్యా, ఇదిగో నా ప్రభా, ఈ ప్రాంతం అంతటి మీద, ఈ బిజినెస్ ఏరియా అంతటి మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను, నిశ్చితులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, షాప్స్ అన్నిటినీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, మీరే సహాయం చేయండి. ఇగో నైనా ఇక్కడ ఉన్నటువంటి నా తండ్రి అడ్వర్టైజ్మెంట్స్ మీద నిస్వార్థ కూడికలటువంటి పోస్టర్లు ఉండును గాక, నిన్ను గూర్చిన, నిన్ను మహిమపరచడానికి కావలసిన పోస్టర్లు ఉండును గాక, అవి వాడుకునే సామర్థ్యం మాకు కలుగును గాక, అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకునే సామర్థ్యం మాకు కలుగును గాక. అటు కృప దయచే ప్రభా, మీరు ఆశించండి, దీవించండి నాయన తండ్రి. ఇలాంటి పెట్రోల్ బంకులు మేము ఓనర్స్ గా మా సంఘ సభ్యులు పెట్టుకోవాలి తండ్రి, అలాంటి కృప దయచేయండి. మీరు ఆశించి దీవించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగించుకోండి. నీ కృపలో వర్ధిల్లు చేసి మీరే మహిమ పొందమని నీ కృపకు అప్పగించుకుంటున్నాం దేవా. అయ్యా, మొదటివాడ కడపటివాడ, అయ్యా నా తండ్రి నాయన, నువ్వే నిజదేవుడు, రక్షకుడు నా తండ్రి. వేదాలలో నిన్ను గురించి సాక్ష్యం ఉన్నది ప్రభువా తండ్రి. ఖురాన్ లో నువ్వు పరిశుద్ధుడవుగా కనబడుతున్నావు నాయన, నీవే దేవుని యొక్క ఆత్మ వాక్కుగా ఉన్నావు నాయన. కులమత భేదం స్టోరేజ్ అయిపోయి స్తోత్రం ప్రభా. యేసయ్య, ముత్తంగి కొరకు, ఇస్నాపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రెండు గ్రామాలను, పట్టణాలను దీవించి ఆశించండి, ఇక్కడ ఉన్న ప్రజలను ఆశించండి. ఈ చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ, వీరికి రక్షణ దయచేయండి, సత్యమందు ప్రతిష్ఠింపచేయండి నాయన. ఈ గ్రామాల కొరకు కూడా, ఈ పట్టణాల కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించనిపోయి తిరిగి లేచావు. నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ఇస్నాపూర్ను, ముత్తంగిని. మీ కృపల వర్ధిల్లు చేసి దీవించి ఆశించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ ఇక్కడ స్వస్థం చెల్లిస్తూ ఈ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలనైనా. రామచంద్రపురం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, మీరు రక్షించండి, ఆశీర్వదించండి నాయన. కృప చూపండి, నీ చిత్తం జరిగించండి. ఇక్కడున్న ప్రజలందరూ నీ నామములో రక్షణ పొందుదురుగాక, నీ చిత్తంలో వీరందరూ దీవించబడుదురుగాక. మీరు ఆశించండి, దీవించండి నాయన. ఇక్కడున్న వారందరినీ సత్యమందు ప్రతిష్ఠింపజేయండి. ఇక్కడున్న క్రైస్తవ సమాజాలను, సంఘాలను సర్వసత్యంలోనికి నడిపించండి, ఐక్యతలోనికి నడిపించండి ప్రభా. రక్షణ లేని ప్రజలకు, అన్య జనాంగానికి నిన్ను కూర్చిన సత్యమును మీరు తెలియజేయండి. మీరు ఆశ్రయించండి, స్పష్టత ఇవ్వండి. మీరు కృప చూపి వాడుకోమని వేడుకుంటున్నాం. మీరు దయపాలించండి, సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిజినెస్ను, ప్రైవేటు, గవర్నమెంట్ ఆఫీసెస్ను, ఎంప్లాయీస్ను నైనా, బీదలను, ధనికులను, ఐశ్వర్యవంతులను అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వారందరినీ మీరు రక్షించండి, మీరు ఆశీర్వదించండి, కృప చూపండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ రోడ్ల మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఎలాంటి నైనా ప్రమాదాలు జరగడానికి వీలు లేదు తండ్రి. మీరు కృప చూపి వాడుకొనమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క ఆర్సిపురమును యేసయ్యా నీ చేతులలో పెట్టుకుంటున్నాను, నీ చేతులకు అప్పగించుకుంటున్నాం స్వామి. మీరే దీవించి వాడుకొనమని వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. బీరం కూడా కొరకు ప్రార్థిస్తున్నాను.
ఈ బీరంగూడ మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. కృప చూపండి, కనికరించండి, దయపాలించండి స్వామి. నీ చిత్తం ఈ బీరంగూడలో జరిగించండి. ఈ బీరంగూడలో ఉన్న ప్రతి ఇంటి మీద రక్తంను ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఇల్లును నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి గడపను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా నీ చిత్తంలో వర్ధిల్లను చేయండి, ఆశీర్వదించండి. ఇది ఇంకా దీవించబడును గాక, ఆశీర్వాదం పొందును గాక, ముఖ్యంగా రక్షణ పొందును గాక, అగ్నిగుండము తప్పించుకుందరు గాక ఇక్కడున్న ప్రజలు. నాయనా మీరు కృప చూపి సహాయం చేయండి, మీరు వాడుకోండి. నాయన ఇక్కడున్న ప్రతి వ్యక్తికి చెప్పే సామర్థ్యం మాకు లేదు అయ్యా. నీవే మార్గం తెరిచి ఎలా చేస్తావో, ఏం చేస్తావో నాయన, ఇక్కడ నీ చిత్తంలో ఉన్న వారందరికీ రక్షణ దయచేయండి. వివేకవంతులు, ఆలోచన కలిగిన వారిని, విజ్ఞానవంతులను మీరు రక్షించండి. మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభు. వివేకంతో నిన్ను వెతుకు వారిని రక్షించు తండ్రి. వివేకంతో నిన్ను వెతుకు వారిని లేవనెత్తు తండ్రి. మీరు ఆశించి దీవించమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సకల ఆటంకం లయపరుచుని కృపకు అప్పగిస్తూ తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఈ బీరంగూడను. అయ్యా ఇది యేసయ్య గూడగా మార్చబడును గాక తండ్రి. అయ్యా నిన్ను నా తండ్రి అనుసరించేటువంటి వారుగా ఈ బీరంగూడ ప్రజలు ఉందురుగాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరు ఆశ్రయించి దీవించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించాడు వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభువా యేసయ్య వందనాలు. అశోక్ నగర్ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే దీవించి ఆశ్రయించండి. ఇక్కడ ఉన్న ప్రజలను దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి పట్టణాన్ని దీవించండి. మీరే రక్షించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటున్నాను. కృపలో వర్ధిల్ల చేయండి. మీరు ఆశీర్వించి దీవించమని ఈ అశోక్ నగర్ నుండి చేతులకు అప్పగిస్తున్నాను. మీరే తోడైండి, నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించాడు కూడా పరమతాన్ని. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు 60కి పైగా గ్రామాలకు పైగా వస్తూ ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపారు. మరి ఇక్కడ సువార్థికురాలు సువర్ణ సిస్టర్ గారిని, అక్కగారిని, పాస్టర్ పద్మారావు గారు వారి కుటుంబాన్ని ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఇప్పటివరకైతే ఎన్ని గ్రామాలలో మనం ప్రార్థించామో అన్ని గ్రామాలలో సత్య సంఘాలు స్థాపించబడాలి. సేవకుల అవసరము, సువార్థికుల అవసరము. ఆ గ్రామాలన్నింటిలో సత్య సంఘాన్ని దేవుడు స్థిరపరిచినట్టు, సత్య సంబంధాలను లేవనెత్తినట్టుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అనేకులను దేవుడు లేవనెత్తాలి, సిద్ధపరచాలని కోరుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 10వ రోజు ప్రేయర్ టూర్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 65 గ్రామాలలో మనం ప్రార్థన చేయడం జరిగింది. ఈ యొక్క జర్నీలో మీరు కూడా ఆత్మలో వస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు పట్టంచెరుకు వచ్చాము. వెనుక చూడొచ్చు, ఇది పట్టంచెరు బస్ స్టాండ్. ఈ పట్టంచెరు కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఆఖరిగా 65వ గ్రామంగా. స్తోత్రం ప్రభువా యేసయ్య వందనాలు తండ్రి. ఈ పట్టంచెరు గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ పట్టంచెరు గ్రామాన్ని మీరు దీవించండి, ఆశించండి. ఈ పట్టంచెరుని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ పట్టంచెరు ప్రజలను మీరు రక్షించండి, మీరు ఆశ్రయించి దీవించమని వేడుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభువా. మీరు నడిపించి సహాయం చేయండి. మీరు వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే తోడైండి, నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించేవాడు కూడా ప్రమతాన్ని. ఆమేన్. మంచిది, మీరు కూడా ప్రార్థించండి. ఇంకా ముందున్నటువంటి గ్రామాలకు, పల్లెలలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి దేవుడే సహాయం చేయను గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.